నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, సామాన్య స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉన్నాం. ఆ ప్లేస్ ఏంటంటే జాంబవంతుని గుడి. జాంబవంతుడు అంటే అక్కడక్కడ మనం సినిమాలలో చూసుంటాం, ఊర్లల్లో కొన్ని భాగవతాలల్లో కొంత వివరణ చరిత్ర చెప్పి ఉంటారు. కానీ జాంబవంతుని కూడా ఒక గుడి, జాంబవంతుని కూడా పూజలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలో ప్రగతి నగర్, కూకట్పల్లి ఈ సమీపంలో ఉంటుంది, నిజాంపేట సమీపంలో ఉంటుంది. సో ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఇక్కడ పూజలు ఎట్లుంటాయి, ఈ గుడి ఎట్లుంటుంది అనేది మన గురువుగారు ఉన్నారు, జాంబవ గురువుగారు రాజయ్య మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ గుడిని నిర్మించడానికి గల కారణాలు, అసలు ఈ గుళ్ళే పూజలు ఎట్లా జరుగుతాయి, ఈ గుడి ఎందుకోసం నిర్మించాలనుకున్నాడు, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ మనం గుడిని చూద్దాం. ఏంటి ముఖద్వారం అని, ముఖద్వారం ఓకే. బాగుండాలి. జాంబవంతుని గుడికి ముఖద్వారం అని ఇది కట్టారు. ఓకే. ఇప్పుడు మనం ముఖద్వారంలో నుండి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది ముఖద్వారం జాంబవంతుని గుడికి. ఇది పాత తర్వాత. ఓకే. గుళ్ళోకి ఎంటర్ కాగానే ఇక్కడ ఒక దేవత విగ్రహం ఉన్నారు. ఎవరు? గురుగారు. అరుంధతి మాత. అరుంధతి మాత. పెళ్ళి అయినప్పుడు నవదంపతులకు నక్షత్ర మండల దర్శనం ఇస్తుంది అమ్మవారు. అవునవును. ఆ అమ్మవారు ఒట్టిగా చూపించారు, నక్షత్రమే అన్నారు, కానీ ఇప్పుడు నిజ దర్శనం ఇస్తుంది అమ్మవారు. అవి చిత్రపటం, ఆ చిత్రపటం బట్టి ఇక్కడ విగ్రహం చేయించడం జరిగింది. సేమ్ సరస్వతి దేవిలా ఉంది. అరుంధతి మాత, మాణిక్య వీణ, మైమల తల్లి, అష్టభుజావాణి, సర్వశక్తులతో పుట్టింది. జగజ్జనని జలవీరవాత వరాన పుట్టిన వరపుత్రిక జాంబవంతుని ఆ తల్లి. ఎవరు అసలు అరుంధతి మాత అంటే ఎవరు? జాంబవంతుని జలవీర మాత, వరాన పుట్టిన జగజ్జనని జలవీర మాత, వరాన పుట్టిన వరపుత్రిక, అష్టభుజావాణి, సర్వశక్తులతో పుట్టింది. మాణిక్య వీణ, మైమల తల్లి. ప్రతి పెళ్ళి అయినప్పుడు నక్షత్ర మండలం దర్శనం ఇస్తుందని చెప్పేసి పెద్దలు చెప్పారు, పూర్వీకులు చెప్పారు, కథలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి కొంచెం శాప విమోచన యజ్ఞం తీసుకొచ్చి అమ్మను ఇక్కడ ఈ జాంబవంతుని గుళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. ఆమె ఎట్లుంటుంది, ఏం కథ, ఋషులు మునులను అందరినీ ఏకం చేసి ఈ తపస్సు వల్లనే ఈ అమ్మవారిని కింద కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు నిజ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావచ్చు, ఆ నక్షత్రం అవసరం లేదు. ఇప్పుడు నిజ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం అమ్మను ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తున్నాం రోజు. ఎందుకు పెళ్ళైనప్పుడు నక్షత్రం ఇట్లా చూపిస్తారు అరుంధతి మాతని? ప్రతివత ధర్మం అనేది ఆమెకి దక్కింది. ఎందుకంటే వశిష్ఠముని ధర్మపతిని. వశిష్ఠముని సప్త ఋషులల్లా 6వ ఋషి. ఆయన ఏం చేసిండు, ఒక పిడికడ రాళ్ళు తెచ్చి పంచభక్ష పరమన్నం పెట్టాలి అందరికీ, సర్వజీవకోటి పానులకు అని చెప్పేసి ఒకటి జ్ఞాపించిండు. అది పెద్ద చరిత్ర. ఇక అరుంధతి మాత చెప్పాలంటే ఇప్పుడు ఆమె అరుంధతి మాత గురించి డైరెక్ట్గా శ్రీరాముని గురువును కదా నేను శ్రీరాముని గురువును కాబట్టి నేను డైరెక్ట్గా స్వర్గంలోకం పోతా. స్వర్గంలోకం పోతే వాళ్ళు ద్వారాలు తీయలే. ఎందుకంటే నీకు పెళ్లి కాలేదన్నారు. మరి ఎట్లా అంటే పెళ్లి చేసుకొని రాపు అంటే అప్పుడు జాంబవంతుని దగ్గరికి వచ్చి నీ బిడ్డను పెళ్లి చేసుకుంటా అంటే ఒక పరీక్ష పెట్టా అంటే, ఏం పరీక్ష అంటే పిడికర రాళ్ళు తెచ్చి పంచభక్ష పరమాన్నం పెట్టాలి, మునులకు ఋషులకు సర్వ జీవకోటి పానులకు పెట్టాలని చెప్పి అప్పుడు మాణిక్య వీణ చేయించిండు జాంబవంతుడు. ఈ మాణిక్య వీణ వాయించు తల్లి కిందేడు లోకాలు మీదేడు లోకాలు ధనింపజేసింది. మట్టి బాండవలల్ల సర్వ జీవకోటి బాణులకు పంచభక్ష పరమాన్నం తయారైంది. తిన్నారు, తృప్తిగా తిన్నారు. ఆమెకు దివనార్తులు ఇచ్చారు. ఇంత పెద్ద పతివత ఎవరు లేరు తల్లి, నువ్వే ప్రతి వారికి నీవు నిదర్శనంగా నిన్ను దర్శనం చేసుకుంటారు. నువ్వు వాళ్లకు అష్టశివారాలు వరాలు కురిపించే తల్లివి. వాళ్ళ వంశవృక్షం కీర్తి ప్రతిష్టలు అసొంటి పెళ్ళి అయినప్పుడు వాళ్ళు కీర్తి ప్రతిష్టలు అసొంటి పుణ్యాలు కలుగుతాయి అని చెప్పేసి మీ వంశవృక్షం కీర్తి ప్రతిష్టలతో ప్రతిష్ఠిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. అందుకోసమని నక్షత్ర రూపకంగా అరుంధతి మాతని దర్శించుకుంటారు ప్రతి పెళ్ళైన జంట. అవును. ఓకే, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇది కూడా ఒక ముఖద్వారం. అది ఫస్ట్ స్టార్టింగ్ కట్టింది అనమాట. ఓకే. అది 32 ఏళ్ళ తర్వాత ఫస్టే అయింది. ఓకే. ఇది మెల్లమెల్ల అంచెలంచెలుగా
ఇక్కడికి ప్రతి ఏటా అంటే దీనికి ఏమన్నా వారోత్సవాలు ఇట్లా జరుగుతుంటాయా? ఉగాదికి. ఓకే. ఓకే. రెండో అవతారము బల్లుక రూపంతో ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణునితో 28 రోజులు దండర యుద్ధం చేసి శ్రీకృష్ణునికి అపనిందలు వచ్చినాయి, శత్రాజిత్తు మహారాజు నుంచి అపనిందలు వచ్చినాయి కాబట్టి చమంతకం అని దొంగిలించిండని దొంగతనం నిందబెడితే అప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ కొండగ్రువకు వచ్చి శ్రీకృష్ణునితో 28 రోజులు దండర యుద్ధం చేసి మరి శ్రీరాముని అని చెప్పంగానే ఆయన గుండు పక్కకేసిండు. ఆయన గుండు పక్కకేసి మరి ఆ గుండు పక్కకేసి ఆ జాంబవతిని ఇచ్చి శమంతకం అని ఇచ్చి ఆయనకు కళ్యాణం చేశాడు. జాంబవంతుని పెళ్లి. జాంబవంతునికి బిడ్డను జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి కళ్యాణం ఫస్ట్ భార్య జాంబవతి. కానీ ఆమె మన నామరూపాలు లేకుండా చేశారు ఇప్పుడు పండితులు. ఫస్ట్ భార్య ఎవరికి? శ్రీకృష్ణునికి. శ్రీకృష్ణునికి ఫస్ట్ భార్య జాంబవంతుని కూతురు. జాంబవంతుని కూతురు జాంబవతి. జాంబవతికి కూడా సాంబుడు అనే బాలుడు కూడా పుట్టిండు. వాళ్ళ చరిత్ర ఇప్పటికి కూడా మటుమాయం చేశారు. కానీ ఇక్కడ చరిత్ర ఉన్నది, సజీవ సాక్ష్యంగా ఉన్నది. వినాయకుని పండుగ సందర్భంగా వినాయకుని గురించి, జాంబవంతుని గురించి, శ్రీకృష్ణుని గురించి చెప్తారు. ఇప్పటికి కూడా చెప్తున్నారు, చూపిస్తున్నారు కూడా. ఓకే. అది అంతా భూత కల్పన. ఇప్పుడు వాస్తవంగా అదే కొండగురువల కొట్లాడిండు కాబట్టి నేను తపస్సు చేసి శక్తి సంపాదించి ఆ శక్తి ద్వారా జాంబవంతుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించిన. జీడికల్లులో రుద్రమాదేవి 11వ శతాబ్దంలో చేసినటువంటి విగ్రహాన్ని, జాంబవంతుని విగ్రహాన్ని తీసుకొచ్చి దాని ప్రకారంగానే ఇక్కడ ఈ ప్రతిష్ఠించినవి. ఇంతకుముందు ఇక్కడ శివాలయం ఉండే, జాంబవంతుని మామూలు ముక్కలుండే, అవి ధ్వంసం చేసిరు కాబట్టి కొన్ని సంవత్సరాల కింద ధ్వంసం చేసినవన్నీ పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు, ఆనవాళ్ళు లేకుండా. ఇక్కడ ధ్వంసం చేసినవి కూడా జరిగింది, కేసులు కూడా అయినాయి. ఆ ముక్కలు అన్ని వాళ్ళు తీసుకొని పోయారు. ఎందుకు ఇక్కడ గుడి కట్టొద్దనా? గుడి ఎట్లా చేసిరో, ఏం చేసిరో, ఎవరు చేసిరో మొత్తం మీద ధ్వంసం చేసిరు విగ్రహం. ఓకే. ఇక్కడ ఇంకొక విగ్రహం ఉన్నది, ఆంజనేయ స్వామి. జాంబవంతునితో పాటు ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు? వీళ్ళిద్దరూ ఆయన జాంబవంతుని శిష్యుడు ఆంజనేయ స్వామి. లక్ష్మణుడు చనిపోయిండు ఆల్రెడీ. ఏం చేయాలని చెప్పి జాంబవంతుని అడిగినప్పుడు జాంబవంతుడు చెప్తున్నాడు, ఆంజనేయ స్వామి చెప్పిండు, సంజీవ పర్వతం తీసుకురాపో నాయన, అది తీసుకొస్తే లక్ష్మణుడు లేపుతా అని చెప్పేసి సంజీవ పర్వతం తెప్పించి ఆంజనేయ స్వామితో తెప్పించి ఆయనకు లక్ష్మణుని మూర్ఛ లేపినటువంటి ఘనత జాంబవంతుడిది. తర్వాత ఈ జాంబవంతుడు ఎంత సర్వశక్తి సంపన్నుడు. ఆయన రామాయణము జాంబవంతుడు లేకుండా ఏ ముక్క కూడా ముందుకు పోలేదు వాళ్ళది. ఒక ధర్మానికి ప్రతిగా జాంబవంతుడు పనిచేసిండు కాబట్టి ఆంజనేయ స్వామి తన బలం తనకు తెలియజేసిన ఘనత కూడా జాంబవంతుడే. ఆంజనేయ స్వామి ఏం చెప్తే అది చేసేవాడు. అట్లా కాదు నాయన, నువ్వు చాలా గొప్పోనివి, సప్త సముద్రాలు దాటే శక్తి నీకున్నదని చెప్పిన ఘనత కూడా జాంబవంతుడు. ఇలా రేణుకై ఎల్లమ్మకు కూడా లండల దాచి పరశురాముని జ్ఞానోదయం చేసాడు జాంబవంతుడు. అసొంటి చరిత్ర ఉన్నది, 18 యుగాల చరిత్ర జాంబవంతుడు. ఇప్పుడు జాంబవంతుడికి మామూలుగా వేరే దేవతల కంటే ఒక బ్రాహ్మణ అయిన పూజారి ఉంటాడు, మంత్రాలు చదువుతారు, కొబ్బరికాయ కొడతారు, అట్లా పూజలు చేస్తారు. మరి జాంబవంతునికి ఎట్లా చేస్తారు పూజలు? జాంబవంతునికి చెప్తాం, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం, డైరెక్ట్గా వచ్చి ఆయన గురించి మేమేం తలుచుకోవాలో అవి తలుచుకుంటాము. ఆ పూజ మంత్రాలు చదవమంటే 2 నిమిషాలు అక్కడ కూర్చొని చదువుతామంటే. ఒక్కసారి చూసాం మీ పూజ ఈ విధంగా ఉంటుందని. ఇక్కడ తల్లిదండ్రులకు, గురుదేవులకు నమస్కారం చేసి జాంబవంతుడు పూజలు రోజు ధూపదీప నైవేద్యాలు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆయనకు అభిషేకాలు చేసి అని చెప్తా. పరత్పరుండు పరమభూషుండు మైమానితుండు తపోధనుండు తాగ నిరంతుండు తత్వగుణశీలుండు అకలంక చరిత్రుండు
అసమాన తేజ విలాసుండు ఆది జాంబవ మునేంద్రుండు జగ్గుశూల దండ కమండల ధరుండు జగజ్యోతి ప్రకాశుండు ఋషుకుల శేషుండు రుద్రాక్షమాల ధరుండు ఆది జాంబవ మునేంద్రుండు పుడవి కన్న ముందు ఉదయించినటువంటి పుణ్యధనుండు ఆది జాంబవ మునేంద్రుండు జంబుదీప చక్రవర్తి జాంబవ మునేంద్రుండు జగతికి వెలుగునిచ్చిన మొదటి వెలుగునిచ్చినటువంటి పుణ్యమూర్తి ఆది జాంబవ మునేంద్రుండు. జై జాంబవ, జై అరుంధతి మాత. శాంతి శాంతి నాయన. పశులు పక్షులు గాజు మట్టే బొట్టు బోనం సర్వజీవకోటి పనులను చల్లగా చూడు తండ్రి. జై జాంబవంత. ఓకే, మీ పద్యాలన్నీ కూడా తెలుగులోనే చదువుతారా? తెలుగులోనే ఉంటాయి. మాకు పద్యాలు ఈ సంస్కృతం అనేది డైవర్ట్ చేయడానికి సంస్కృతం భాష వాడతారు పండితులు. తెలుగులో స్వచ్ఛంగా తెలంగాణలో వెలిసినాయి దేవతామూర్తులు, పుణ్యమూర్తులు, సర్వకల దేవతలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి తెలుగులోనే ఉంటాయి అవి. ఓకే, ఎన్ని అవుతుంది ఇది ఏర్పాటు? 32 ఏళ్ళు దాటింది ఇక్కడ. మనం ఈ పూజలు చేసి ఇవన్నీ చేస్తూ మెల్లమెల్లగా ఇంతమంది ధ్వంసం చేసుడు, విగ్రహాలు పీకేసుడు, మాదిగోని దేవుడు అని అదని ఇదని వాడు ఉండొద్దు అని చెప్పి నిరూపించుకుంటుండు జాంబవంతుడు. అది అందరికీ శ్రీకృష్ణునికి మామ, వశిష్ఠమునికి అరుంధతి మాతనిచ్చిండు. మరి అక్కడ కూడా వశిష్ఠమునికి మామనే. మరి ఇప్పుడు అందరికీ సర్వ జీవకోటి పనులకు కూడా ఆయన డప్పులు, చెప్పులు, డోలు, డొక్కులు, సప్త నగరాలు చేసి సరిగమ పదనిసలకు ప్రాణాలు పోసినటువంటి పుణ్యధనుడు జాంబవంతుడు. ఆయన చేసినవి అన్నీ ఉన్నాయి. డప్పులు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు అన్నీ ఉన్నాయి. ఏ దేవుడు లేని చేయనటువంటి ఘనత జాంబవంతుడు. ఓకే, ఇంత పెద్ద హైదరాబాదు మహానగరంలో ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది మీకు? వాళ్ళు చెప్తారు నాకు తపస్సు చేసి చిన్నప్పటి నుంచి నేను తపస్సు చేసుకున్నా కాబట్టి పశువు రూపకంగా, పక్షుల రూపకంగా, జాంబవంతుడు ఋషి రూపకంగా మొత్తం వస్తాడు. ఏ గ్రంథాల్లో ఏం చెప్పాలనో చెప్పండి. ఆయుర్వేద గ్రంథాలల్లో ఏ గ్రంథాలు తిరిగి రాసినా కూడా ఆ సమాధానం నేను చెప్పగలుగుతా. ఎవరైనా ఋషులు మునులు ఉంటే రమ్మనండి, నేను చెప్తా. పండితులు ఉంటే చెప్తా, రమ్మని చెప్తా. వాళ్ళు 18 యుగాల చరిత్ర జాంబవంతుడు. మరి వీళ్ళు 4 యుగాలు పట్టుకొని ఇదే అని చెప్పుకుంటా ఎట్లొస్తారు? భారతదేశమే కాదు, ప్రపంచ సృష్టికర్తే జాంబవంతుడు. ప్రపంచం సృష్టి సకల జీవకోటి ప్రాణుల సృష్టికర్త జాంబవంతుడు. ఆయన మహా గొప్ప. జాంబవంతుని శక్తికి మించింది ఏం లేదు. ఆయన నన్ను కాపాడుతాడు, నా పై మీదకి వస్తాడు, నాకు చెప్తాడు. ఆదిశక్తిని సృష్టించి త్రిమూర్తులకు గురువుగా ఉండి కూడా ఇంత పెద్ద గురువు జాంబవంతుడు. త్రిమూర్తులకు కామధేనువు సృష్టించి సకలం అందించినటువంటి జాంబవంతుడు. ఆయన ఫస్ట్ ఋషి. కమలములో 3 ఖండాల మధ్యన ఏర్పడ్డ జంబుదీపంలో ఉదయించినటువంటి జాంబవ ముని. ఇవాళ 3 ఖండాలనే మానస సరోవరం అంటున్నారు. మానస సరోవరం అని చెప్తున్నారు. ఇక్కడ ఋషులు వస్తున్నారు, మునులు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో పిఠాగురువులు వస్తున్నారు. ఇక్కడ ఈ తపస్సు చేసుకోవడానికి వస్తున్నారు. ఇది తపస్సు చేసుకున్నటువంటి కొండగురువ కాబట్టి అక్కడ ఆ ఋషి నుంచి జంబుదీప చక్రవర్తి అయిండ. జంబుదీప చక్రవర్తి బల్లుక రూపాన కిష్కింధకాండ చక్రవర్తి భార్యాభర్తలతో సహా ఉన్నారు. నాగశంసు మాతతో సహా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేసి చిరంజీవి అయి ఇప్పటి కూడా చిరంజీవిగా కొలువు తీరుతున్నాడు. ఆంజనేయ స్వామి జాంబవంతుడు సత్యంగా ఉన్నాడు. ఆదిశక్తి భూలోక మాత కూడా మరి శంకరుని దగ్గరికి పోయింది. పరశురాముని బాధ తట్టుకోలేక ఎవరి దగ్గరికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా పుచ్చమే లేదు, ఆమెను కాపాడలేదు. జాంబవంతుని కడుపులో తలకాయ పెట్టినందుకు జాంబవంతుడు అమ్మ నా బిడ్డతోడు నిన్ను బతికిస్తా అని చెప్పేసి ఆమెను బతికిస్తానని చెప్పేసి ఆమెను లందల దాసిండు. ఎల్లమ్మను లందల దాసి అప్పుడే పెళ్ళి అయింది అరుంధతి మాతకు. అరుంధతి మాతకు వశిష్ఠమునికి అప్పుడే పెళ్ళి అయింది. వాళ్ళు ఏం చేసిరంటే ఆ తుంగుటూయాల ఊగేటప్పుడే ఎల్లమ్మ వచ్చి కాళ్ళ మీద పడితే ఎల్లమ్మను లందల దాసి పరశురామునికి చెప్పిండు, వినలే. ఆయన ఒకటి ఇసిరేస్తే అంత దూరం పడి కూడా మళ్ళీ ఉరికొస్తున్నాడు అనమాట. బిర్రుగా పట్టుకొని, అంత బలవంతుడు కదా, పట్టుకొని కూర్చోబెట్టి అరే మీ అమ్మ తప్పు చేయలేదు,
మీ నాయనకి ఇచ్చిన మాట కోసానికి సత్యానికి ధర్మానికి లోక కళ్యాణానికి పుట్టినటువంటి ఆదిశక్తి లోక కళ్యాణానికి వచ్చినటువంటి ఎల్లమ్మ దేవిని మీద నువ్వు ఇంత ప్రయోగం చేస్తున్నావంటే నువ్వు మూర్ఖునివి. కూర్చో, మీకు నాయన ఉన్నాడు, అమ్మ ఉన్నది, అందరు ఉన్నారు. ఆమె సత్యంగా కన్నది కాబట్టి ఆమె సత్యవంతురాలు, ఆమె గురించి నీకు తెలియదు అని చెప్పేసి జ్ఞానోదయం చేసిండు. మీ అమ్మను చంపినవాడు కార్తీక మహారాజు, అక్కడ వాళ్ళు తీసుకొచ్చి మీ నాయన లేపుకొని రాపోరా, ఈమెను టచ్ చేయడానికి వీలు లేదని చెప్పి పంపించినటువంటి ఘనత జాంబవంతుడు. గురుగారు, ఇప్పుడు రాముడు, కృష్ణుడు ఇట్లా చాలా మంది పెద్ద పెద్దల దేవుళ్ళు ఉంటారని తెలుసు. జాంబవంతుడు కూడా దేవుడేనా? దేవుడైతే ఎందుకు కనుమరుగు అంటే ప్రజలకు తెలియలేకుంటున్నది? జాంబవంతుడు విశ్వ సృష్టికర్త. భూమండలం పుట్టించింది, పంచభూతాలను సృష్టించింది జాంబవంతుడు. సర్వం సృష్టించినోడే జాంబవంతుడు. ఆదిశక్తిని సృష్టించి ఆదిశక్తి త్రిమూర్తులకు గురువు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గామదేవుని సృష్టించినటువంటి జాంబవంతుడు. అంత పెద్ద జాంబవంతుణ్ణి చరిత్ర రాయాలంటే తపస్సులు చేయాలి. వాళ్ళ శక్తి సరిపోలే. వాళ్ళ ఎంత పెద్ద పండితునికైనా ఎంత పెద్ద గురువుకైనా కానీ భారతదేశ నిర్మాణమైనాక సంస్కృతముల భాషలు పెట్టి పండితులకు కూడా అంత పెద్ద చరిత్ర అందలే, జాంబవంతునికి అందలే. ఎందుకు అందియలేదు? ఆయన తపస్సు చేయాలి. ఒక్కవేళ రాస్తే జాంబవంతుని చరిత్ర చెప్తే ఎట్లా చెప్తారు? వాళ్ళు అన్నీ కలుపుకొని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటాడు. దాంట్లో జాంబవంతుని రాకుండా అయిపోయింది. ఇవాళ 18 యుగాల చరిత్ర, 2-3 యుగాలు అక్కడిక్కడ పోతే అనంత యుగం, అద్భుత యుగం, తామంద యుగం, తారాజ యుగం, భిన్నాయుగం, వినాయక యుగం, అమరకృత యుగం, అలంకృత యుగం, కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కలియుగమునందు కలికుండా పుట్టింది, సప్తవర్ణ భేదాలు పుట్టినాయి. వీళ్ళకి అవసరం ఉన్నాయి, తీసుకున్నారు అప్పుడు. ఇలా జాంబవంతుని చరిత్ర తీస్తే ఏమైందంటే ఈ దొంగ సాములు, దొంగ గురువుల భరతం పడతాడు ఆయన. వినవా? ఈ దొంగ వేదాలు ఇవన్నీ లేవు. తపస్సు చేసుకోండి, తపస్సు చేసుకొని సాధించినవి. అప్పుడు జాంబవంతుడు ఏం చెప్తుండు? మీరు తపస్సు చేసుకోండి, ఒక జ్ఞానములోకి వెళ్ళిపోయినరి, మీ జ్ఞానము నుంచి సాధించుకోండి, ప్రతి జీవిలో పరమాత్మని చూడని చెప్తున్నాడు ఆయన జాంబవంతుడు. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. వాడు గుళ్ళకు రావద్దు, వీడు దూరం ఉండాలి, వాడు అక్కడ ఉండాలి. వీళ్ళకింత మీరు గిరిగీసుకున్నారు, సమాజం గిరిగీసుకున్నారు కాబట్టి అంత పెద్ద జాంబవంతుని చరిత్ర రాయలేకపోయారు. ఓకే, ఈ గుడి నిర్మించడానికి మీరు ఒక్కరేనా, లేకపోతే మీకు ఇంకొక సంస్థ ఉన్నదా, లేకపోతే గవర్నమెంట్తోని సహకారం ఉన్నదా? ఎట్లా నిర్మించగలరు? గవర్నమెంట్తోని సహకారం ఇప్పటిదాకా ఏం అందలే. ఏ గవర్నమెంట్తో కూడా వాళ్ళతో ఇబ్బందులే పడ్డాం, కానీ గవర్నమెంట్లతో ఈ చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బందులే పడ్డాం మేము. ఎందుకంటే జాంబవంతుని చరిత్ర బయటికి వస్తే ఈ దొంగ వేదాల సంగతి బయట బోర్ల పడతాయి. ఇంకా వాళ్ళు బతకలేరు. ఇంకా ఈ చేపలు కొట్టుకున్నట్టు కొట్టుకోవాల్సిందే. వీధల అది అవాస్తవాలు అవన్నీ వాస్తవాలు కావు. మీరు దీన్ని ప్రామాణికంగా నిరూపించగలుగుతారు? నిరూపిస్తా నేను నిరూపిస్తా. అగ్గిల దుంకి కూడా నేను నిరూపిస్తా. వినవా? కాలే అగ్నిగుండముల దుంకి కూడా నేను నిరూపించగలుగుతా. నా శక్తి, జాంబవ శక్తిని మామూలుగా అంచనేసారు. ఇవాళ అంతటితో ఆగకుండా ఒక కుల వివక్షలు పెట్టేసి
అరుంధతి మాతను అందరు దేవుళ్ళు మొక్కుతున్నారు కదా. శంకరుడు మొక్కుతుండు, విష్ణు మొక్కుతుండు, ఈశ్వరుడు మొక్కుతుండు, వెంకటేశ్వర స్వామి మొక్కుతుండు, కృష్ణుడు మొక్కుతున్నాడు కదా పెళ్ళి అయినప్పుడు. మళ్ళీ మాదిగోని బిడ్డ ఎందుకు వచ్చింది అక్కడ, ఆడపడుసు వచ్చింది, మాదిగా ఆడపడుసు అని ఎందుకు వచ్చింది? వీళ్ళంతా మొక్కినాక మళ్ళీ మాదిగ ఎందుకు వచ్చింది? ఓకే, నిజంగా ఇదంతా చరిత్ర ఉందా? జాంబవంతుడు, రాముడు, కృష్ణుడు ఇదంతా జరిగిందంటారా? చరిత్ర ఇదంతా నిజమేనా? నిజం జరిగిందే జాంబవంతుంది. అవన్నీ మనం తెలియదు, చూడలేదు. అవి ఎంతవరకు నిజమో మనం కల్పితాలు ఎన్ని ఉన్నాయో ముందుకే జాంబవంతుడు పుట్టిండు. భూమి 18 యుగాలకు ఒకసారి జలమయం అయిపోతుంది. భూమి పాపభారం ఎక్కువై 18 యుగాలకు ఒకసారి జలమయం అయిపోతుంది. జలమయం అయిపోయినప్పుడు వాళ్ళు చెప్పండి, వాళ్ళు చెప్తున్నారు ఆదినారాయణ పేరు తింటున్నారు, ఆదినారాయణ గురించి చెప్తున్నాడు. ఆదినారాయణ ఎవరు, ఏడున్నాడు, ఆయన గుడి ఏడుంది చూపిమ్మని నేను చూపిస్తా. అదే ఆదినారాయణ మత్స్య అవతారం. నీళ్ళు అయినప్పుడు ఏమైతే నీళ్ళల్లో జలములలో చేపలు పుడతాయి, అది మత్స్య అవతారం. మత్స్య అవతారము కమలం, కమలం నుండి జాంబవంతుడు, జాంబవంతుడి నుండి పంచభూతాలు, పంచభూతాలు సృష్టి అయినప్పుడు మళ్ళీ భూమండలం మెల్లమెల్లగా అవుతున్నది. జాంబవంతుడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఆయన ఏది చేయలే, ఓన్లీ తపస్సు వల్ల బతికినోడే. ఆయన తపస్సు వల్లనే బతికిండు. ఆయన ఏమి కావాలనుకున్నా ఆ పంచభూతాలు తెచ్చి తినబెట్టినవి వాళ్ళు చేసినవి ఉంటాయి. జాంబవంతుడు కానీ అరుంధతి మాత కానీ వాళ్ళు ఎలాంటి పంచభక్ష పరమాన్నాలు ఎప్పుడూ తినలేదు వాళ్ళు. వినవా? వాళ్ళ ఆహారము ఆ పరమాత్ముడు ఇచ్చిన ఆహారము ఆ పంచభక్ష పరమాన్నాలంటే పంచమూర్తంతో వాళ్ళు బతికి జీవిస్తారు. వాళ్ళు ఓ తపశక్తి వల్ల. జాంబవంతుడు ఒక అంటే దళితులకు, ఒక మాదిగ సామాజిక వర్గం ఇటువంటి వాళ్ళని ఎందుకు ఓన్ చేసుకున్నారు? మిగతా బ్రాహ్మణ వర్గం వీళ్ళందరికీ వ్యతిరేకమా? ఎవరు? జాంబవంతుడు. జాంబవంతుడు ఎందుకు వ్యతిరేకం అంటే నిజాయితీ పరుడు అన్నమాట. ఈ నిజాయితీగా చెప్పాలి, నిగ్గు తెలిసినట్టు ఉండాలని చెప్పి చెప్తాడు కాబట్టి ఆయన దగ్గరికి పోరు. ఇవాళ ఎలక్షన్ పెడుతున్నారు. ఎలక్షన్లు పెడితే ఒక లంచం ఇవ్వద్దు, ఏం చేయొద్దు, ఎన్ని ప్రచారాలు చేసుకొని మీరు నిజాయితీగా గెలువుని అంటున్నారు. ఏమి కోటర్లు దాచి పైసలు కొని ఓట్లు కొని రాజకీయంగా వస్తున్నారు కదా. ఎలక్షన్ చరిత్ర అది ఇట్లనే. అది కూడా జాంబవంతుని చరిత్ర పుస్తకాలు ఉన్నాయా? పుస్తకాలు రాస్తున్నాము, ఇప్పుడు మొత్తం రాస్తున్నాము. ఇప్పుడు జాంబవంతు పురాణం రాసింది వేరు. ఇప్పుడు జాంబవంతుని పుస్తకాలు ఇప్పుడు మేము కరెక్ట్గా రాస్తున్నాం. పుస్తకాలు రాస్తున్నాం, సీరియల్ కూడా తీస్తున్నాం, సిద్ధం చేసినాం. జాంబవంతుని చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళే గడప గడపకు జాంబవంతుని తీసుకెళ్తా, గడప గడపకు తీసుకెళ్తా. జాంబవంతుడు ఎందుకు అంత అవసరం ఏముంది? ఇప్పుడు గడప గడపకు తీసుకెళ్తాల్సిన అవసరం ఏముంది? బలైపోతున్నారు, అంటరాని ముద్దర్లకు బలైపోతున్నారు వాళ్ళు. నాగరికత తెలియక, ఆ సంస్కృతం ఇది భాష తెలియక, మన సంస్కృతి సంప్రదాయం తెలియక, ఏం చేయాలనో తెలియక వాళ్ళు గ్రామాలల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తిండికి లేకపోతున్నారు, పశువులు చచ్చిపోతున్నాయి, చెట్లు ఎండిపోతున్నాయి, యాప చెట్లు ఎండిపోతున్నాయి. అవి దాన్ని ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి, జీవకోటి పాలు సర్వజీవకోటి పాలు సల్లంగా ఉండడానికి, ముఖ్యంగా అంటరాంతనం తీసేయడానికే ఉంటాడు ఆయన జాంబవంతుడు. కాదు, అంటరాంతనం కాదు. ఆది జాంబవుని వారసులు, వాళ్ళు వారసులను ప్రతి ఒక్కరిని మేలుకొల్పడానికే ఈ యొక్క జాంబవంతుని హిస్టరీ బయటికి తీసుకురావడం జరుగుతుంది. రామాయణం అనుకో, భాగవతం అనుకో, కొంత కవులు రాసిరు, దాని అనుసరంగా ఆ చరిత్ర ఉన్నది. ఇప్పుడు మీకు ఈ జాంబవంతుని చరిత్ర అంతా ఎట్లా తెలుసు? ఎవరు చెప్పారు? మీ గురువు ఎవరు? మాకు గురువు, మా అమ్మనే గురువు. ఆ జాంబవంతుడే చెప్తాడు, ఆదిశక్తి చెప్తాడు. మళ్ళీ మీకు ఏ గ్రంథాలలో సమాధానం చెప్పమంటే చెప్తా నేను. మీ గ్రంథాలు ఉన్నాయి కదా, మీ గ్రంథాలలో నేను చూపిస్తా. అంటే మీరు ఎట్లా పరిశోధన చేశాము, రీసెర్చ్ చేశాము, దాని గురించి చెప్పుకుంటాం. ఏ గ్రంథములో ఏముందని చెప్పేస్తాం. ఇలా శివుడు సృష్టికర్త కాదు, జాంబవంతుడే సృష్టికర్త. వినవా? జాంబవంతుడే సృష్టికర్త. ఆయన చెప్పిండు. ఒక్క మాట చెప్తున్నా నేను. జాంబవంతుడు చేసిన డప్పు ఉందా? జాంబవంతుడు చేసిండు. ఆ కామధేను చర్మంతోనే, చనిపోయిన కామధేను చర్మం వల్చే లందల పెట్టి, లందలకెళ్ళి తీసి
ఆయన జగమొక సంచి నిప్పురవ్వం దాయడానికి జగమొక సంచి చేసిన ఆయన జాంబవంతుడు. గుర్రాలకు జిన్నులు కుట్టిన ఆయన జాంబవంతుడు. బండెడ్లకు బారడాయకులు కుట్టిన ఆయన జాంబవంతుడు. మూటబొక్కెన్లకు తొండాలు కుట్టిన ఆయన జాంబవంతుడు. చెప్పులు కుట్టిన ఆయన జాంబవంతుడు. ఇదంతెందుకు, వెంకటేశ్వర స్వామికి చెప్పులు ఎవరు కుట్టించారు? జాంబవంతుని వారసుడు చిన్నోడనే ఆయన కుట్టిస్తేనే ఆయన ఆ ఏడుగొండలు ఎక్కిండు. ఏడుగొండలు ఎక్కి ఆయన ఏమి ఊరం ఇచ్చిండు, ఈయనకు ఏమన్నా కావాలంటే నాకేమొద్దు అన్నాడు. అందరి తల మీద నీ చెత్తగోపురం మీద ఈ చెప్పులే ఉంటాయిరా బాబు అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు. వెంకటేశ్వర స్వామి కూడా ఒప్పుకున్నాడు. అవి చరిత్రలు ఉన్నాయి, చరిత్రలు లేవని మనం కొట్టిపారేయడానికి లేవు. చరిత్రలు ఉన్నాయి కానీ మీకు అనుకూలంగా డైవర్ట్ చేసుకున్నారు. సమాజానికి అనుకూలంగా డైవర్ట్ చేయలే. సమాజానికి కావాలా, ఏ వర్గానికి అనుకూలంగా ఆ వర్గం డైవర్ట్ చేసుకున్నారు. విన్నవా? ఇలా బావిలు తవ్వి కోటగోడలు కొట్టి సర్వం చేసిన వాళ్ళను ఇప్పటికి అదే అంటరానిగా వారిగా ఎందుకు ఆదివాసులుగా ఎందుకు చూస్తున్నారు? ఇవాళ సమ్మక్క సారక్క ఇలా ఆదివాసుల జాతర, ఆదివాసుల బిడ్డలు వాళ్ళని మేము గవర్నమెంట్కి అడుగుతున్నాం, సగం వాటా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ నివాసం కట్టుకోవడానికి గృహాలు కట్టియమని చెప్తున్నాం. ఇదంతా మీకు ఇది ఎందుకు, ఈ వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? మాకు అనగానే వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? అది అంటరానితనం పోవాలనుకుంటే అది జాంబవంతుడు ప్రతి గడపలో ఉండాలి, ఒక నియమనిష్టలతో ఉండాలి. అది కూడా ఒక నియమనిష్టలతో. ఎందుకంటే మేమేదో చేస్తున్నాం అని కాదు, నియమనిష్టలతో వీళ్ళు రాజ్యాంగం రావచ్చు, అధికారం వెళ్ళొచ్చు, వీళ్ళు అనుకూలంగా తీసుకురావచ్చు, వీళ్ళు బుక్కులు రాస్తారు, వీళ్ళు గ్రంథాలు రాస్తారు, వీళ్ళు గుళ్ళు డెవలప్ అవుతాయి. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు? ప్రభుత్వ దృష్టికి అంటే నేను మనిషిన ఉన్నప్పటి నుంచి కూడా తీసుకొని పోయినా. అందరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పుడు కూడా, ఎన్టీ రామారావు అప్పుడు అయితే ఆయన అన్నాడు రాగిరి కాడ గుడిగాడి తమ్ముడు నేను సహకారం చేస్తా అని కూడా చెప్పిండు. అప్పుడే తీసుకుపోయి జైల్లో పెట్టారు. కానీ ఇవాళ ఎన్ని ప్రభుత్వాలకు విన్నవించుకున్నా అసలు చీమ గుట్టినట్టు కూడా నన్ను అసలు గుర్తు కూడా పట్టలేదన్నమాట. అయితే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు మా ఏరియా ఎంపీ అయ్యా గుళ్ళు ధ్వంసమైన విగ్రహాలు ధ్వంసమైన పోయినప్పుడు ఆయన అన్నాడు, సిఐకి ఫోన్ చేసిండు, ఏమయ్యా ఇట్లా ఉన్నది, నేను ఒక ఏరియా ఎంపీని మాట్లాడుతున్నా, మరి ఆ గుడి అందరిది గుడి కదా, అది ఒక్కరిదే కాదు కదా, భక్తులది ఒక స్వచ్ఛమైన భక్తితో చేసుకున్నాడు అని చెప్పితే సరేరా అన్నాడు. ఆయన ముంగట చెప్పేసి వీళ్ళు వచ్చి చేసే పని చేసుకుని వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక పోయి కలిసినాం, అయ్యా పరిస్థితి ఇది అని చెప్పేసినాం, నేను ఎమ్మడే పంపిస్తున్నా, దానికి ఏం సహకారం కావాలి, అర్జెంటుగా ఆ గుడిని మనం డెవలప్ చేసేందుకు మేము ఫుల్ సహకారం ఇస్తామని చెప్పేసిండు. రాజనరసింహ చెప్పిండు, సీతక్క చెప్పింది గుడికి వస్తానన్నా, నేను తప్పకుండా మనం గుడిని మనం డెవలప్ చేసుకుందాం. అందరి కోసం ఇది, అందరి కోసం. ఎటువంటి ఆరోగ్యాలున్నా అనారోగ్యాలతో రాండ్రి, కష్టాలతో రాండ్రి, బాధలతో రాండ్రి, బాధలు తీసేయడానికే జాంబవంతుని గుడి ఉంటుంది ఇక్కడ. ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలో ఎక్కడ లేదు, అన్ని కట్టుకథలే, కానీ ఇక్కడ నిజాయితీగా విగ్రహాలు ఉన్నాయి, పూజలు నడుస్తున్నాయి, రోజు ఇంకా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు పుల్లు అభయాసం ఇచ్చిండు కాబట్టి ఇంకా ఆయన మీకు ఏం కాకుండా నేను ఫండ్స్ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. జాంబవంతుని అంటే ఒక దళితులు ఒక వీళ్ళే పూజలు చేసుకోవాలి, లేకపోతే ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు? అయ్యగారులు చేస్తారు, పండిత్యం వచ్చిన అయ్యగారులు చేయాలి. ఇవాళ రేపు ఉగాదికి ముందు 4-5 తారీఖులలో మేము పండిత్యం నేర్చినాం. వేద పండితులు ఉన్నారు మా వాళ్ళు కూడా, ఆ పండితులతో హోమాలు జరుగుతున్నాయి చూడండి. ఉగాదికి శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం, జాంబవంతుని జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం కాబట్టి ఆ ఉత్సవాలు కవులు, కళాకారులు, మేధావులు, అందరు ఉంటారు అలా. ఇది సంస్కృతికి ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇది వేదిక, ప్రతి ఒక్క కళాకారునికి, కవికి, ప్రతి వారికి జాంబవంతుని గుడి వేదిక. ఇది అందరి సొత్తు, ఇప్పటిదాకా గట్టే, కానీ అందరినీ మేలుకొల్పి వారందరం మనం కూడా ఒక శక్తిపరుగా ఉండాలని చెప్పేసి, భక్తులందరూ ఏకం కావాలని చెప్పేసి ఇది రథయాత్ర కూడా తీస్తున్నాం. ఇప్పుడు ఎన్నోసార్లు తీసిన రథయాత్ర ఇప్పుడు తీస్తున్నాం. ఇప్పుడు శోభయాత్ర తీస్తున్నాం. శ్రీశైలం నుంచి, జీడికల్ నుండి, మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉత్సవాలు ప్రారంభం చేస్తాం. అది
ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే కొంతమందికి పడదు కదా, మీ మీద దాడులు, నిర్బంధాలు ఇటువంటివి ఏమైనా జరిగినాయి? దాడులు జరిగినాయి, విగ్రహాలు ధ్వంసం చేసిర్రు, నా గూళ్ళు కూడా కొట్టిండ్రు, తెల్లారితో ఇండ్లు కూడా కాల్ చేయించిండ్రు, వందల సంఖ్యల కేసులు కూడా పెట్టిర్రు. వినవా, సంతమని బెదిరించిండ్రు, వచ్చిండ్రు. ఇక్కడ వాళ్ళు కాదు, కడపళ్ళు అన్నారు, కర్నూలు అన్నారు, ప్రతి వాళ్ళు కూడా చంపడానికి అన్నీ సిద్ధం చేసుకొని వచ్చి కూడా పారిపోయారు. మరి ఎందుకు మీకు జాంబవంతుడు అంటే అంత అభిమానం? జాంబవంతుని చరిత్ర ఎందుకు మీరు అనగదొక్కిండ్రు? అరుంధతి మాతను మొక్కుతూనే మళ్ళీ మాదిగ బిడ్డ అంటున్నారు మీరు. అక్కడ బాధ అనిపించదా? ఆయన ఆంజనేయ స్వామి. మీరు ఏమన్నా వివక్షతను ఎదుర్కొన్నారా? మేము మస్తు ఎదుర్కొన్నాం, చాలా ఎదుర్కొన్నాను నేను. చిన్నప్పుడే అక్కడికి వెళ్ళి వచ్చింది ఇది. జాంబవంతుడు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ప్రతి వాడికి ఒక దేవుడు ముందట ఉంటాడు, మాకు దేవుడు వెనుక ఎవడు లేడు కదా, మీకు చెప్పుకుంటే అని కూడా లేడు. వాళ్ళు ఏ కేసు అయినా పెట్టవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు. తెలంగాణ మాదిగోళ్ళను ఫుట్బాల్ ఆడుకున్నా అడిగే దిక్కు లేకుండా వచ్చారు. అదే జాంబవంతుడు బిడ్డ సిక్కులోలకు స్వర్ణ దేవాలయం ఉన్నది, దాన్ని పెట్టుకున్నారు, వాళ్ళు బాగుపడరు. మరి వీళ్ళందరూ ఆదివాసులు, కోయ, చెంచు, భోగం అందరికీ జాంబవంతుడే ఉన్నాడు కాబట్టి వీళ్ళు విపక్ష ఎదుర్కోవడానికి కూడా ఉంటుంది, అంటరాంతాలను నిర్మూలించడానికి కూడా ఉంటుంది. మేము అందరిలో మీ లెక్క మేము కూడా గొప్ప వాళ్ళం రా అని చెప్పుకుంటానికి కూడా ఉన్నాం. ఇక ఫుల్ స్టాప్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. వాళ్ళకి అక్కడ లేదు కదా, వాళ్ళు ఎవరు ఇక మాదిగా అంతే. ఇక దానికంటే ముందు మీరు రెండు మాట్లాడుతున్నారు, ఇటు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ అంటరాంతరం గురించి మాట్లాడుతున్నారు. అవును స్వామి, హిందూ ధర్మం అంటేనే కులం, వర్ణ వ్యవస్థ. మళ్ళా హిందూ ధర్మం అంటలేము మేము, ఆది హిందువులము అని చెప్తున్నాం. మళ్ళీ హిందువులు ఏంది, ఆది హిందువులు? ఆది వాళ్ళు హిందువులు అనేటోళ్ళు కమర్షియల్. అంటే ఎట్లా కమర్షియల్? వాళ్ళు గుడి కట్టుకుంటారు, వాళ్ళు పైసలు వసూలు చేసుకుంటారు, వాళ్ళు డబ్బుల కోసం అని చేసుకునేది, అది కమర్షియల్. ఆది హిందువులు అంటే? ఆది హిందువులు అంటే ధర్మంగా భక్తితో కొలుచుకుంటారు వాళ్ళు పండుగలు. ప్రజలకి ఏం తెలుస్తుంది, దేవుడు ఏడున్నా సరే దేవుడు అని చెప్పేసి దేవుడు అని మొక్కుతారు. అట్లా కాదు, ప్రజలకు నిజాయితీగా ధర్మంగా చేయాలి. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు చూపించండి ఒకటి, అక్కడ ఉన్నాడని చెప్తున్నారు మీరే. ఇలా మన మార్కండేయ భక్త మార్కండేయ శివుని చూసుకొని తెప్పించిండు అంటున్నారు. అట్లాంటి భక్తి కావాలంటున్నా. ఏకలవ్యుడు వాడిని నిరూపించుకున్నాడు. ఇట్లాంటి భక్తి కావాలి కానీ ఏదో పెట్టేసి కమర్షియల్ చేసాడు. కమర్షియల్ కాదు దేవుడు, కమర్షియల్ చేస్తేనే ఇగో ఇట్లాంటి విపక్షాలు వస్తాయి. కరోనా లాంటివి పెద్ద పెద్ద వందల కోట్లు పెట్టి గుళ్ళు కట్టి చేస్తున్నారు. ప్రభుత్వాలు చేసింది, ప్రభుత్వాలు ఒక్క సెకండ్లో పడిపోతాయండి. జాంబవంతుడు తలుచుకుంటే ప్రభుత్వాలు అట్లుండయి, అది కరెక్ట్ కాదు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసింది ప్రభుత్వం. ప్రజల మీద కమర్షియల్ చేసిన వాళ్ళు, వాళ్ళు అనగదొక్కి కచ్చపూరితంగా చేసిన ప్రభుత్వాలు ఉండయి, కూలిపోతాయి, ఖచ్చితంగా కూలిపోతాయి. మరి భూమి కంటే ముందుగాల పుట్టిన జాంబవంతుని వదిలేసి మిగతా దేవుళ్ళందరినీ ఎందుకు హైలైట్ చేశారు? అందుకే కదా నేను బాధపడేది ఇప్పుడు. అందుకే జాంబవంతుడు కావాలంటారు. జాంబవంతుడు వస్తే న్యాయం జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది, అందరికి తిండి దొరుకుతుంది, వర్షాలు సకాలంలో జరుగుతాయి. ఇవాళ పాడి పంటలు ఎట్లుంటాయండి, యాప చెట్లు ఎండిపోతున్నాయి, ఎందుకో ఒకసారి అర్థం చేసుకోర్రి. ఇవాళ గ్రామాలల్లో ఊర్లు కొట్టుకుపోయినాయి. వరంగల్ జిల్లాలో ఎందుకు కొట్టుకుపోయినాయి, దేనికి కొట్టుకుపోయినాయి, ఎందుకు కొట్టుకుపోయినాయి? అది ఒక వర్షాకాలంలో కాదు, ఊర్లే మాయమైపోతే ఎందుకు నీళ్లు వర్షం వచ్చి కొట్టుకుపోయినాయి? దానికి కారణం ఏమైంది? ఏమంటారు, మీరేమంటారు? ఆ రష్యా ఆడున్నాడు కదా, యుక్రెయిన్ యుద్ధమైనాయి కదా, వాళ్ళు బాంబుల పొగ వల్ల పొల్యూషన్ పోయి సముద్ర గర్భాలు ఎక్కడుంటే అక్కడ పడిపోయినాయి. అవి వచ్చి ఆ మేఘాలు వచ్చి అక్కడ కూలిపోయినాయి. అవి విన్నావా? దానికి దీనికి సంబంధం ఎక్కడుంటుంది? అది ఎక్కడ అది పొల్యూషన్ అండి, పొల్యూషన్ వెళ్ళిపోతుంది అక్కడ. ఇవాళ జాంబవంతుడు అరుంధతి మాత నేను పైన ఉండనని ఎందుకు చెప్తుంది, కిందికి వచ్చింది. ఎందుకంటే పొల్యూషన్ చేస్తున్నారు. మనకేమైంది అనుకుంటాం, పక్కోనికి ఏమైంది అనుకుంటాం. అట్లా కాదు. ఇవాళ సమానంగా మనం భారతదేశమే కాదు, ఆల్ ప్రపంచం కూడా సర్వజీవకోటి పనులు సుఖశాంతులతో ఉండాలి. యాప చెట్లు పచ్చిగా ఉండాలి. వర్షంలో వడగండ్ల వాళ్ళలో వచ్చి కొట్టుకుపోతున్నాయండి. ఎట్లా రైతు అంత కష్టపడి బతుకుతున్నాడు పాపం. అంత కష్టపడి బతుకుతుంటే వాడికి గిట్టుబాటు ధర లేదు, ఆఖరికి గాలివానలో పాలైపోయాయి.
వాడి పిల్లల చదువులు వాయే. జనాలంతా కూడా కమర్షియల్ అయిపోయారు. ఎట్లా అంటే ఇడు ఏదో ఒకటి అంగు ఆర్భాటం చేసి పెద్ద గుళ్ళు గోపురాలు పెద్ద అంతస్తులు కడితేనే ప్రజలు వచ్చి మొక్కేటట్టు ఉన్నారు. ప్రజలు కూడా అట్లా తయారయ్యారు. ఇప్పుడు మీరు ఈ చెప్తున్న చరిత్రను ఇదంతా ప్రజలు స్వీకరించే పరిస్థితి ఉందంటారా? ప్రజలు స్వీకరించితే కష్టం వచ్చినోడు ఖచ్చితంగా వస్తాడు. విన్నావా? బాధలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఒకసారి ఏకమవుతారు. వాళ్ళు రాలేదని కాదు, పట్టతరం లేని గుడికి పోటెత్తుతారు జనాలు, భక్తులు. నిజాయితీ తెలుసుకున్నాక, నిజం తెలుసుకున్నాక ఖచ్చితంగా పోటెత్తుతారు. ఇవాళ ఏందండి, ఇవాళ ఒక్కసారి ఆలోచించండి. ఒక మిలిటరీ కొడుకు బార్డర్ మీద మనకు కంటి రెప్పలాగా చూస్తున్నాడు, కంటి రెప్పలాగా కాపాడుతున్నాడు. వాడి భార్య పిల్లలు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, వాడి పానాదులు వదిలేసి మనల్ని కాపాడుతుంటే రాజకీయం చేసి పొట్టలు పెంచుకొని గుళ్ళు గోపురాల పేర్లు చెప్పుకొని మీరు ధనం సంపాదించి వాళ్లకు చూడకుండా, ఇక్కడ రైతుకు చూడకుండా, రైతు జై జవాన్ జై కిసాన్ ఒక పాట వినిపిస్తా, నేనే చేసిన పాట కూడా వినండి. పాట చూపిస్తా, వీడియో ఇప్పుడు ఒకసారి పాడండి. వినవా? ఈశ్వర అల్లా ప్రభు ఒకడేరా, విశ్వ సృష్టికి కర్తొకడేరా. ఈశ్వర అల్లా ప్రభు ఒకడేరా, విశ్వ సృష్టికి కర్తొకడేరా. చల్లని ఖురాను శాంతి గూరెనోయ్, చక్కటి దారిల నడుమన్నడోయ్. చల్లని బైబులు ప్రేమ గోరెనోయ్, శాంతి మార్గమున నడవమన్నరోయ్. ఈశ్వర అల్లా ప్రభు ఒకడేరా అని ఇట్లా చూపిస్తాడు. ఓకే ఓకే, అంటే మొత్తం మీద సబ్కా మాలిక్ ఏక్ హై అంటారు మీరు కూడా. అంతే స్వామి, అట్లా అయితే బతుకుతాము. ఇవాళ మనుషులు నిమ్మలంగా బతకాలనుకుంటే అందరం ఒకటే కావాలి. మాది ఈ కులము, మాది ఆ కులం, మాది ఆ మతం, మాది ఆ దేశం, ఈ దేశం అనుకుంటూ పోతే ఇవాళ మేము ఇప్పుడిప్పుడే ఇక్కడ బువ్వ తింటున్నాం. మా వాళ్ళకి ఇప్పుడే నాగరికత తెలిసి వచ్చింది. ఇవాళ మా బతుకుల మీద మట్టి పోస్తారా ఇవన్నీ పెట్టుకొని? మరి ఎందుకు ఇన్ని ఏళ్ళ నుంచి ఎవరు ఈ చరిత్రను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎవరికింత మరకుంటుందండి, వాడు ఎట్లా చెప్తాడు? మరక లేకుండా నిజాయితీ పరుడు అయితే ముందుకు వచ్చి చెప్పేటోడు ఎవరికి దమ్ము జాలలేదు, ధైర్యం జాలలేదు, చెప్పడు. ఏదో ఒకటి చేసే ఉంటారు. భార్య పిల్లలను మొత్తం పోని అనుకొని మొత్తం తెగింపు చేసేసి సాధించిన కాబట్టి ఇప్పుడన్నా ఇక్కడికి వెళ్ళి మీరు రాజకీయంగా ఎదగాలన్నా, మంచిగా బతకాలన్నా, పంటలు చక్కగా రావాలన్నా, మనకు ఉద్యోగాల అవకాశాలు చక్కగా రావాలన్నా, ఈ తుఫాన్లు వరగన్ల వాన కొట్టకుండా ఉండాలంటే ఒక భక్తితోనే సాధించుకోవచ్చు. అది నిజాయితీగా సాధించుకోవాలని చెప్పేసి ప్లాన్. సో చివరిగా మా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకు గుడి తరఫున మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ మాస్టర్ కీ టీవీ ఛానల్ వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటుంది ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద ఛానళ్ళు భయపడ్డాయి. ఇది తీయాలన్నా తీయొద్దా, ఏముంది ఏం లేదు అనుకున్నారు. దమ్ము ధైర్యం లేదు. ఈ ఛానల్కు దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి. ఇది ప్రజలకు మేలుకొల్పు. విన్నావా? ప్రజలకు మేలుకొల్పు. ఒక భారతదేశం గర్వించదగ్గ పని ఈ టీవీ ఛానల్ నుంచి ప్రతి ఒక్క గడపకు ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి వారి గోత్రనామాలు కూడా చెప్పుకుంటూ, తెలియని వాళ్ళకి గోత్రనామాలు, తెలియని వాళ్ళకి కూడా గోత్రనామాలు చెప్పుకుంటూ వీళ్ళందరికీ ఇది ఒక ప్రచారం చేసి గడప గడప తీసుకుపోయేస్తే ఇంత పెద్ద పుణ్యం ఇంకొక టీవీ ఛానల్ దక్కదు. ఈ టీవీ ఛానల్కి దక్కాలి. ఈ ఛానల్కు పంచభూతాలు, పంచశక్తులు, అశ్విని దేవతలు, ఆరోగ్య దేవతలు, నవగ్రహాలు, జగజ్జనని, జలవీరమాత, జాంబవంతుడు ఫుల్గా కోఆపరేషన్ ఉంటుంది. ఇది కనువిప్పు కలిగేది, ఒక ధర్మంగా కనువిప్పు కలిగేటువంటి ఛానల్గా పేరు పొందాలని చెప్పేసి మేము దేవనార్థాలు ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూస్తున్నారు కదండి, ఇది జాంబవంతుని గుడి, జాంబవంతుని యొక్క చరిత్ర. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.